ప్రవీణ్ కుమార్ మా దగ్గర ఎస్పీ పనిచేసినప్పుడు మా నిబద్ధత తెలుసు, మా పోరాటం తెలుసు. వట్టిగానే గెలికి పుచ్చుకొని అనవసరంగా ఇబ్బంది పడద్దని చెప్తా ఉన్నా. కేటీఆర్ గారు కూడా మా శాసనసభ్యుడు, మీకు కూడా తెలుసు సోదరా, అనవసరంగా ఎవడు ఏదో సమాచారం ఇస్తే గతంలో 10 ఏళ్ళు చేసిన కాంట్రాక్టర్ ఆ నోటికాడి కూడు వేయిందని, అక్రమ సంపాదన వేయిందని తప్పుడు సమాచారం చేయవలసి మాట్లాడకండి. మీరు విచారణ చేసుకోండి, లేదా బహిరంగంగా తాడు బొంగురం లేని మీ ప్రవీణ్ కుమార్కి చెప్పండి. మేము ఏమైనా చేసినామో ఆ పేపర్లు బయట పెట్టమనండి. నేను నా దగ్గర పేపర్లు మొత్తం రికార్డు తీసుకొచ్చినాం, కానీ ప్రెస్ ముందట్లో లేదా తాడు బొంగురం లేని వాళ్ళ ముంగడం చెప్పం. అయితే శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా ఒక చట్టసభల పట్ల గౌరవం ఉంటుంది. వాళ్ళ ముందర చర్చ చేయడానికి సిద్ధం, లేదా చట్టసభలో చర్చ చేస్తా ఉన్నాం, ఆ దానికి సిద్ధమైతే మేము సిద్ధం. మేము ఎక్కడా ఓడ పెడతా ఉన్నాడు ఏదో మేము తప్పించుకొని, అరే ఇది జంక్షన్, తెలంగాణ స్ఫూర్తికి జంక్షన్ ఇది. మేము రెడీగా ఉన్నాం. మేము మా పార్టీ కార్యాలయంలో కూర్చొని రమ్మంటారు, లేదా కాంగ్రెస్ లెజిస్లేటర్ పార్టీ కార్యాలయంలో కూర్చోలే. దిస్ ఇస్ ఎ పబ్లిక్ ప్లేస్. మేము ప్రెస్ క్లబ్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఎవరితో పడితే ఆయనతో చర్చకు సిద్ధం లేమో. ఎవరికి పడితే దానికి జవాబు చెప్పడానికి రాజ్యాంగం మీద ప్రమాణం చేయలే. నాకు తెలిసిన, నాకున్న సమాచారాన్ని ఎవరితో పడితే ఆయనతో షేర్ చేసుకోవద్దని ప్రమాణం చేసిన శాసనసభ్యులతోటి, మాజీ మంత్రులుగా ఉన్నటువంటి ప్రస్తుత శాసనసభ్యులతోటి శాసనసభలో కానీ ఎక్కడైనా చర్చ చేయడానికి సిద్ధం. ఇది న్యాయమా కాదా మీరే ఆలోచన చేయండి. అదేవిధంగా నేను మరొక్కసారి కోరుతా ఉన్నా, పాత్రికేయులందరినీ ఆయన దగ్గర ఆధారాలు ఉంటే చూపెట్టమనండి, లేదా ఈ యొక్క ఆరోపణలు మొత్తం కొనుగోలుకు సంబంధించినటువంటి మొత్తం సంఖ్య నెంబర్ 2,000 కోట్ల, 5,000 కోట్ల, 10,000 కోట్ల మేము తప్పు చెప్తే ఆయన కరెక్షన్ చేసి చూపెట్టమనండి. టెండర్ ప్రక్రియలో మఫతులాలు వచ్చిందా, ఇంకో దఫతులాలు వచ్చిందా, నాకేం సంబంధం, నేను గద్ద దాకా చూస్తామా? టెండర్లకు సంబంధించి అధికారులకు సంబంధించి పారదర్శకంగా ఉందా లేదా అనేది నాకు ముఖ్యం. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా బరాబరు ఉన్నది.